నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ఎయిడ్స్ వ్యాధి సామాజిక దురాచారమని సమూలంగా అంతం చేసినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం ఆవిర్భవిస్తుందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయం వద్ద ఎయిడ్స్ అవగాహన ర్యాలీని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. గతంలో ఎయిడ్స్ గణాంకాలలో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉండేదని, ప్రస్తుతం 0.9కి రావటం నిజంగా అభినందించగ విషయమని ఎంపీ అన్నారు. ఎయిడ్స్ నిర్మూలనలో అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో వ్యవహరించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడంలో ముందున్నారని తెలిపారు. ఎయిడ్స్ పట్ల అవగాహనతో మెలగాలని, ఎయిడ్స్ సామాజిక రుగ్మతగా గుర్తించి దాని బారిన పడకుండా జాగ్రత్త పడాలన్నారు. ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఎయిడ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి కృషి చేస్తుందని, ఇందులో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, డిఆర్ఓ చనవోబులేసు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఛార్జి పద్మజ, స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ బాలాజీ నాయకులతో పాటు ఇంజనీరింగ్ కళాశాల, స్కూలు, ఎన్సీసీ విద్యార్థులు, ట్రాన్స్జెండర్స్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అంటే డిసెంబర్ 1 అనేది ప్రతి ఒక్కరికి కూడా గుర్తొస్తూ ఉంటుంది. ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న అన్ని దేశాల్లో ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటుంటారు పెద్ద పెద్ద ర్యాలీలతో. ఎందుకంటే చిన్న పిల్లలకి పూర్తిగా అవగాహన లేదు. ఈ మహమ్మారి అనేది వచ్చిన తర్వాత ఎంతమంది ఎన్నో ఇబ్బందులు పడుతూ రావటం అనేది మనం ప్రత్యక్షంగా చూసాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే చాలా మనం ఇంప్రూవ్ అయ్యాం. ప్రకాశం జిల్లా కొన్ని సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం ప్రథమంగా ఉండేది ఆంధ్రప్రదేశ్లోనే. ఇప్పుడు ఎక్కడా కనపట్టలేదు. అంటే మన జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి అవగాహన అనేది కూడా సదస్సులు ఏర్పరిచి ఆరోగ్య సూత్రాలన్నీ కూడా పాటించమని చెప్తూ వారికి మంచి ప్రిస్క్రిప్షన్ అనేది, మందులు అనేది కూడా సప్లై ఇవ్వటం అనేది కూడా చేసి ఆ వ్యాధిని నిరోధించినందుకు ప్రత్యేకంగా మనం వైద్య బృందాన్ని, అంటే ప్రకాశం జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను, అదే వైద్య శాఖ అధికారులను మనం అభినందించవలసిందే. ఈరోజు కూడా ఈ ప్రయత్నం అనేది ఇంకా ఇలాగే కొనసాగించాలనేది భారతదేశ ప్రభుత్వం కూడా, మన ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఇది మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన డిఆర్ఓ గారు, రిమ్స్ సూపరింటెండెంట్ గారు, డిఎంఎడ్హెచ్ఓ గారు, అందరూ డాక్టర్ల బృందం అందరికి కూడా మరొకసారి వారందరికీ కూడా అభినందనలు తెలుసుకుంటూ, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం మన ఆనరబుల్ ఎంపీ గారు హాజరై జెండా ఊపి ఈ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఎయిడ్స్ మహమ్మారి ఒకప్పుడు మన దేశాన్ని కాకుండా ప్రపంచాన్ని కూడా బాగా గడగడలాడించినటువంటి ఒక సామాజిక సమస్య. ఈ సమస్యను ఎదుర్కొని ఒక విజయవంతమైనటువంటి బాటలో పయనిస్తూ ఉన్నారంటే మన హెల్త్ డిపార్ట్మెంటు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా సహకరించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆయా గ్రామాలలో, తర్వాత మండలాల్లో కండక్ట్ చేసి దీనిని ఇన్ఛార్జ్ డిఎంఎండ్హెచ్ఓ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఈరోజు మనము ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంను జరుపుకుంటున్నాము. ఇది 1988 నుంచి ప్రతి సంవత్సరము డిసెంబర్ 1 తారీఖున జరపబడుతుంది. ఈరోజు ముఖ్య ఉద్దేశము ఏమి అంటే ప్రజలందరికీ ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడము. ఈ వ్యాధిని మనము నివారించవచ్చు కానీ నిర్మూలించలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ వ్యాధి రాకుండా అవగాహన కల్పించుకొని. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన 6 నెలల్లోని విద్యుత్ ఛార్జీలు 2 సార్లు పెంచిన ఘనత సాధించారని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు విమర్శించారు. ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని రవిబాబు అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీల మీద మాట్లాడిన వీడియోను
మీడియా సమావేశంలో వినిపించారు. 6 నెలల్లోనే 2 సార్లు ట్రూ అప్ ఛార్జీల పేరుతో వేల కోట్లు ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. అబద్ధాలు చెబితే ప్రజలు మర్చిపోతారనుకుంటే అది ముఖ్యమంత్రి అవివేకమని అన్నారు. సూపర్ 6 పథకాలలో కేవలం పెన్షన్ మాత్రమే అమలు చేశారని, మిగతావి అటకెక్కించారని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ విధానాలపై ప్రజలతో పోరాటాలు చేస్తామని, కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగడతామని పేర్కొన్నారు. సమావేశంలో వైసీపీ నగరాధ్యక్షులు కటారి శంకర్, కేవీ రమణారెడ్డి, కుట్టుబోయిన కోటి, బొట్ల రామారావు, మీరావళి, ముల్లంగి రవీంద్రారెడ్డి, బొట్ల సుబ్బారావు, కటారి ప్రసాద్, చావలి శివ, షేక్ నాగూర్, పణిదప్పు సుధాకర్, వెంకయ్యనాయుడు, బడుగు ఇందిరా తదితరులు పాల్గొన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని సూపర్ 6 ఒకటి అనౌన్స్ చేసి, నేనే గ్యారంటీ అంటే నమ్మరని, పథకాల పేరు చెప్తే నమ్మరని గ్యారంటీ అని చెప్పి ఒక మాట చెప్పాడు. గ్యారంటీ చెప్పి 6 నెలలు ఆ ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలు అయింది. పెన్షన్ ఒకటి తప్ప ఇంకో పథకం చేయాల. గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు, అది కూడా 100 లింకులు పెడుతున్నట్టుంది, ఎట్టెక్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. ఈ మిగతా 4 పథకాలు ఎటుపోయినాయి అర్థం కావట్లేదు. ప్రజలకు చెప్పింది చేయకపోగా ట్రూ అప్ ఛార్జీల పేరిటి మీద మొన్న నవంబర్లో ఒకసారి ఒక 6,070 కోట్లు రికవర్ చేయడానికి ఒక తీర్మానం చేసి వసూలు మొదలు పెడతారు. మళ్ళీ రేపు జనవరి నుంచి ఇంకొక 9,600 కోట్లు వసూలు, 9,500 కోట్లు అనుకోండి వసూలుకి మళ్ళీ ఈఆర్సీ అనుమతి కూడా తీసుకున్నారు. నేను పెన్షను అని అనేక మీటింగుల్లో చెప్పి ఎలక్షన్లో ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని చెప్పిన పెద్ద మనిషి 6 నెలలు జరగకుండానే 2 సార్లు ట్రూ అప్ ఛార్జీల పేరు మీద ప్రజల మీద భారం వేయడానికి మొత్తం 15,400 కోట్లు. ఇది తెలుగుదేశం పార్టీకి బుద్ధి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలకి అధికారంలోకి రావడానికి ఏదో ఒక అబద్ధం చెప్పటం, వచ్చాక తూచని అంటే ప్రజలకు గుర్తుండవలేనో లేకపోతే అడగరలేనో ఆయన ఉద్దేశం ఒకసారి అర్థం చేసుకోవాలి. గతంలో కూడా రుణమాఫీ రైతులు ఎవ్వరూ డబ్బులు కట్టకండి, నేను వచ్చాక అంటే ఆడవాళ్ళు మెళ్ళలో బోసిగా ఉన్నాయి, మీరందరూ ₹1 కూడా బ్యాంకులు కట్టమాకండి, నేను రాగానే మీ పుస్తకాలన్నీ తీసుకొచ్చి ఇస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలకు హామీ అని చెప్పాడు. అది మర్చిపోయాడు. ఒకేసారి రుణమాఫీ అన్నాడు, విడతల వారీగా వాళ్ళకి వడ్డీ కట్టకపో వడ్డీ కొద్ది కడతా చివరికి వాళ్ళని రైతులు డిఫాల్టర్లుగా మార్చారు బ్యాంకుల్లో. చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు మళ్ళొకసారి ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ప్రజల అమాయకులైనా లేకపోతే ప్రజలను వంచడం సులభమనే తెలుగుదేశం పార్టీ ఉద్దేశమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీటి మీద రాబోయే రోజుల్లో మేము కూడా పార్టీ పరంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ నిరోధించే ప్రయత్నాలు కూడా చేస్తామని తెలియజేస్తాం. న్యాయస్థానాలు ఇవాళ నిజం తెలిసినాయి కదా, అయినా వాళ్ళు ఆ సంఘటనలకి పార్టీ నాయకులకి పార్టీకి ఏ సంబంధం ఉండదు. వాళ్ళు ఏది జరిగినా దేశంలో ఏది జరిగినా తప్పు ఉంటే ఎదురు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళదని, ఏదన్నా మెప్పు జరిగితే అది వాళ్ళ పక్షాన్ని వేసుకోవటం చంద్రబాబు నాయుడుకి అలవాటు. అదేదో అంటారు మొదటి సంవత్సరం చెప్పినట్టుగా ఆయన ప్రతి మంచి ఆయన అకౌంటు, ప్రతి చెడు ఎదుటి వాళ్ళ అకౌంట్ చేయటం ఆయనకు పరిపాటి. ఏకేవీకే కళాశాలలో నిర్వహించిన మాక్ పార్లమెంటులో నగరంలోని పలు స్కూల్స్ విద్యార్థులు పాల్గొన్నారు. స్పీకర్, ప్రధాని, మంత్రులు ప్రతిపక్ష నాయకులుగా పరకాయ ప్రవేశం చేసి బాలికలు ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటశేషయ్య మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనడం వల్ల రాజ్యాంగం, పార్లమెంటు గురించి అవగాహన కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ అనిల్, కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, డీన్ సాయిరాం, ఏకేవీకే సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పల్లపు చించురామయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ సింగోతు ఏడుకొండలు, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కె వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. To ensure quality construction. The people take a foster to improve infrastructure.
Honorable Minister, can you share some updates on reducing road congestion in the cities? Certainly, we are building flyovers, widening highways. Living conditions. Thank you. Honorable Madam Speaker, I would also like to ask a question to the Minister of Social Justice and Empowerment. Please proceed. What steps are being taken to help persons with disabilities? Honorable Speaker, Madam. ప్రాబ్లం చేయలేదు అవి కూడా సో వాటిని యూజ్ చేస్తాం వాటి ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం అయితే నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అంత పెద్ద ప్రొడక్ట్ Strengthening the power of Panchayati Raj system across India in rural areas. But the question is, can the minister share how the digital initiatives are being used in Panchayati Raj? Of course, we are providing e-governance initiatives. అందరికీ విద్యార్థులకి కలిగించాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మాక్ పార్లమెంట్ సెషన్. దీనివల్ల మన రాజ్యాంగం యొక్క విశిష్టత, మన రాజ్యాంగం యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. ఎన్ని విభిన్న భాషలు ఉన్నాయి, విభిన్న ప్రాంతాలు ఉన్నాయి, విభిన్న ఆరాధన పద్ధతులు, అన్ని రకాల ఎన్నో రకాల మతాలు ఈ దేశంలో ఉన్నాయి. అయినప్పటికీ మనమందరము ఒకటే తల్లి బిడ్డలుగా ఉండి ఈ దేశం యొక్క జిల్లా ప్రజల దాహార్తిని తీర్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విద్యావేత్తగా అభివృద్ధి ప్రదాత మాగుంట సుబ్బరామరెడ్డి ప్రకాశం జిల్లా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన చేసిన సేవా కార్యక్రమాలను వారి కుటుంబ సభ్యులు కొనసాగించడం అభినందనీయమని మాజీ శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, పోతుల రామారావు, కసుకుత్తి ఆదన్న అన్నారు. పార్లమెంటు మాజీ సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి 29వ వర్ధంతి వేడుకల సందర్భంగా రామ్నగర్ 2వ లైన్లోని మాగుంట నివాసంలో మాగుంట సుబ్బరామరెడ్డి చిత్రపటానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు రాఘవరెడ్డి, మాగుంట నిఖిల్ రెడ్డి, మాగుంట అభిమానులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జిల్లా అభివృద్ధిలో మాగుంట సుబ్బరామరెడ్డి చేసిన సేవా కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యేలు కొనియాడారు. జిల్లాలో విద్యా అభివృద్ధికి జూనియర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దిన ఘనత సుబ్బరామరెడ్డిదే అని అన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఆయన చేసిన సేవలను చిరస్మరణీయమన్నారు. ఆయన మరణించిన 29 సంవత్సరాలు అయినా జిల్లా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యాం, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాత ప్రసాద్, బెర్లం సత్యనారాయణ, కుప్ప రంగనాయకులు, డాక్టర్ రాజవిమల్, రంగారెడ్డి, వీరశేఖర్, సీనారెడ్డి, పసుపురెడ్డి శ్రీనివాసరావు, కార్పొరేటర్ చింతపల్లి గోపి, కుందా హనుమారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, నాదండ సుధాకర్, గోపి, పోలవరపు శ్రీనివాసరావు, సీతమ్మ, నరసమ్మ, అయినాబత్తిన కృష్ణారావు, కృష్ణారెడ్డి, వీరశేఖర్, చెరుకూరి ఆదిలక్ష్మి, మాగుంట అభిమానులు పాల్గొన్నారు. సుబ్బరామరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు మన ప్రజెంట్ ఎంపీ శ్రీనివాసులు రెడ్డి గారు వారి సోదరులు, అదేవిధంగా మధ్యలో పార్వతమ్మ గారు కూడా ఆమె ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబం అంతా కూడా ప్రకాశం జిల్లాకు అంకితమై ఇక్కడ ఉన్నటువంటి నీటి సమస్యని అప్పుడు చాలా విపరీతంగా ఉండేది. అది ప్రత్యేకమైన ట్యాంకర్స్ ఏర్పాటు చేసి సబ్ ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేసినందువల్ల వాళ్ళ మీద ప్రేమ అనేది ఏర్పడింది. అందువల్ల పేరుకి నెల్లూరని కానీ ఉండటం అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. వ్యాపారాలు కానీ ఇవన్నీ చూసుకున్నా కూడా ఇక్కడి నుంచే వాళ్ళు ఆపరేట్ చేసుకుంటూ ప్రజా సమస్యల మీద ఒక పక్క పోరాడుతూ పబ్లిక్ కావాల్సినటువంటి విషయాల్లో చొరవ తీసుకొని ముందుకు పోతూ ఆఫీసర్స్ని కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇటు ప్రజాప్రతినిధులతో కోఆర్డినేట్ చేసుకొని మన జిల్లాని ముందుకు నడిపిస్తున్నందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. శ్రీశేషులు సుబ్బరామరెడ్డి గారు ఆయన ఇక్కడికి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత అంతకుముందు వారి కంటే ఒక భిన్నమైన రీతిలో ప్రజాశ్రేయస్ కోసం అలాగే ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆయన అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అది ఇప్పుడు కూడా వారిని తలుచుకుంటూ అనేక మంది గుర్తు చేసుకుంటుంటారు కూడా. ఆయన స్ఫూర్తిగా తీసుకొని వారి సోదరులు మన శ్రీనివాసరెడ్డి గారు ఆ తర్వాత పార్లమెంటుకు రావటం, గత 30 సంవత్సరాల నుంచి కూడా మన జిల్లా అభివృద్ధికి అలాగే ఇక్కడ పనిచేస్తున్న వారందరికీ కూడా కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అనేక కార్యక్రమాలు కూడా పూర్తి చేయటం కూడా జరిగింది. ఈ సుబ్బరామరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని
ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా విజయవంతంగా కూడా ముందుకు జరగాలని కూడా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యారెడ్డి గారికి ఘనంగా నా తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున అందరి తరఫున కూడా నివాళులు అర్పిస్తూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సానుభూతి కూడా తెలియజేస్తూ వారందరూ కూడా ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడు కోరుకుంటూ మీ దగ్గర సెలవు. కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి 29వ వర్ధంతి సందర్భంగా కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు వారు ఎంపీ అయినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా వారితో ఉన్నందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. ఒక ఎంపీ అంటే లోక్సభ ఎంపీ అంటే ఏంది అని ఎలా ఉంటారు, ఏ విధంగా చేస్తారనేది నిరూపించిన వ్యక్తి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు. మనందరం కూడా మన ప్రకాశం జిల్లా వాసులు ఆయన కుటుంబానికి ఎప్పుడు కూడా మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలా. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చాలా తపన పెడతా ఉన్నారు. వారి యొక్క అడుగుజాలలో మనందరం ముందుకెళ్లాలని, వారు చేసేటువంటి కార్యక్రమాలకి మనం ఉడతా భక్తిగా మనందరం కూడా వారికి తోడ్పడాలని కోరుకుంటూ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిని గ్రేస్ లినోరా ఉద్యోగ విరమణ సందర్భంగా ప్రకాశం భవనంలోని జిల్లా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ రమేష్ మాట్లాడుతూ సమాచార పౌర సంబంధాల శాఖలో 40 సంవత్సరాల కిందట విధుల్లో చేరిన గ్రేస్ లినోరా క్రమశిక్షణ చిత్తశుద్ధితో మంచి పేరు సంపాదించుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో నూతన డిపిఆర్ఓ పి వేణుగోపాల్ రెడ్డి, డిపిఆర్ఓ రమేష్, డివిజనల్ పిఆర్ఓ దుర్గా ప్రసాద్, విశ్రాంత డిఈఐఈ రమణమూర్తి ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికీ కామనే. అయితే ఒక ఉద్యోగం గురించి చెప్పుకునేటప్పుడు వాళ్ళ ఎఫిషియన్సీ అండ్ వే అండ్ దట్ హౌ షీ మేక్స్ రిలేషన్స్ టు ది ఆఫీస్ స్టాఫ్ అనేది 2 కోణాల్లో మనం చర్చించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మేడం గారు ఏప్రిల్లో 84లో గుంటూరు జాయిన్ అయ్యాను. నేను మే 84లో నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి గుంటూరు జిల్లా, అక్కడి నుంచి గురజాల ప్రతి నెల దివి సుబ్రహ్మణ్యం గారు కానీ, సంగం సత్యాన్ గారు కానీ, ఇంకొక డీలీ కానీ వచ్చిన వాళ్ళందరూ మేడం గారితో పాటు నేను గురజాల సర్వీస్ స్టేషన్ ఎన్నిసార్లు నడిచి తిరగలేండి, బండిలో తిరగలేండి, రెగ్యులర్గా టచ్ చేసేవాళ్ళు అన్ని ఊళ్ళు కూడా. ఆ రోజుల్లో ఆ విధంగా దేవదానం అటు ఉండేవాడు, ముగ్గురు కలిసి నెక్స్ట్ వెళ్ళేవాడు, రకరకాల ఇక దానికి ఎన్ని రకాల ఇబ్బందులు కూడా. అప్పుడు చింతకాయల ఏర్ల పాత్రలు గారు మా గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ నుంచి ఆయనలో ఆగస్టు 15కి ప్రశంసా పత్రం ఇప్పిస్తూ నేను దగ్గరికి వెళ్ళగానే నన్ను 1 నిమిషం నిలబెట్టి మా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఆమె ఉంటే మనం ఎవరు చూడాల్సిన పని లేదు సార్, బాగా చేస్తున్నామే అని అట్లా మంత్రి గారికి కలెక్టర్ గారు చెప్పారు. నేనేంటో నన్ను నిలబెట్టి నాకు ఈ సర్టిఫికెట్ ఇప్పిస్తూ ఇంకొకసారి జయలక్ష్మి గారు ఆమె కాలచక్ర అప్పుడు ఉన్నారు. జయలక్ష్మి గారు కలెక్టర్ గారు చేశారు. అప్పుడు 2007లో కాలచక్ర జరిగింది. అప్పుడు ఆమె ఒక మీటింగ్ కాలచక్రంతో అయిపోయిన తర్వాత ఒక మీటింగ్ పెట్టారు. 3000 మంది వర్క్ చేశారు దాంట్లో. వాళ్ళందరితో మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్లో నన్ను నిలబెట్టి ఐఎన్పిఆర్ అంటే ఆమె అని నన్ను నిలబెట్టి 5 నిమిషాలు ఆమె నా గురించి ఎట్లా ఉంటారు అట్లా ఉంటారు, పని అంటే అట్లా చేయాలి అని కలెక్టర్ గారు చెప్పారు. అట్లా నేను పనిచేసిన కలెక్టర్లు అందరి దగ్గర బాగా మంచి పేరు తెచ్చుకున్నానంటే నాతో పాటు కలిసి పనిచేసినట్లు నాకు అంత బాగా. ఫెయింజల్ తుఫాను నేపథ్యంలో జిల్లాలోని తీర ప్రాంత మండలాలైన కొత్తపట్నం, ఒంగోలు, నాగులపురపాడు, టంగుటూరు, సింగరాయకొండల్లో ఆదివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో అలల ఉధృతి పెరిగింది. కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లకుండా పడవలు, వలలను ఒడ్డుకు చేర్చుకుంటున్నారు. వర్ష ప్రభావం ఎక్కువైతే లోతట్టు కాలనీల వాసులను తరలించేందుకు ప్రణాళిక చేశారు. తుఫాను ప్రభావంతో గత 2 రోజులుగా తీర ప్రాంత మండలాల్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఒంగోలు పార్లమెంటు మాజీ సభ్యులు దివంగత నేత మాగుంట సుబ్బరామరెడ్డి
29వ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా నగరంలోని అభిలాష హోటల్, రైల్వే స్టేషన్ రోడ్డు, అద్దంకి బస్టాండ్ కూడలిలోని విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని పలు కూడళ్లలో ఆత్మకూరి బ్రహ్మయ్య, మాజీ కౌన్సిలర్ పసుపురోటి శ్రీనివాసరావు, తాత ప్రసాదులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికల వద్ద మాగుంట సుబ్బరామిరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ రోడ్డులో తాత ప్రసాద్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేదలకు, నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, మాగుంట నిఖిల్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, కుప్ప రంగనాయకులు బెల్లం సత్యనారాయణ, తాత ప్రసాద్, నాదెండ సుధాకర్, సీతమ్మ, చెరుకూరి ఆదిలక్ష్మి, మాగుంట అభిమానులు పాల్గొన్నారు. కదిలే బాగా లోన కూడా చెప్పాడు. జోహార్ సుబ్రహ్మణ్య, అమర హే సుబ్రహ్మణ్య గారు. జోహార్ సుబ్రహ్మణ్య, జోహార్ సుబ్రహ్మణ్య, జోహార్ సుబ్రహ్మణ్య. అమర హే సుబ్రహ్మణ్య గారు, అమర హే సుబ్రహ్మణ్య గారు. సార్ ఇటు తిప్పే ఇచ్చే ప్రసాద్ మమ్మల్ని కూడా చూడన్నా మీరు సైడ్ 1980 నుండి సామ్రాజ్యవాదంపై దాడి ప్రారంభమైందని, మన దేశంలో సరళీకరణ విధానాల పేరిట అమలు జరుగుతోందని, మొదటి ప్రపంచ యుద్ధంలో ఉన్న విధంగా సామ్రాజ్యవాదం ఈరోజు లేదని, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి రూపంలో నేడు పనిచేస్తుందని శాసనమండలి మాజీ సభ్యులు ఎంవీఎస్ శర్మ అన్నారు. సిపిఎం ప్రకాశం జిల్లా మహాసభలు ఈ నెల 13, 14, 15వ తేదీలలో చేమకుర్తిలో జరుగుతున్న సందర్భంగా ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో సమకాలీన పరిస్థితులు, లెనినిజం, మార్క్సిజం ఆవశ్యకత అనే అంశంపై మాట్లాడారు. సదస్సుకు సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్, ఎస్కే మాబు, చీకటి శ్రీనివాసరావు, కంకణాల ఆంజనేయులు, ఎం రమేష్ తదితరులు హాజరయ్యారు. నయా ఉదారవాద విధానాలు అనేవి మన చుట్టూ కట్టినటువంటి తెరని చీల్చుకుని నిజాన్ని చూడగలిగిన పరిస్థితుల్లో మనం లేము. జట్కా బండి గతంలో నడిచేది, ఆ గుర్రాల గంతలు కట్టేవారు. ఇప్పుడు మనందరినీ జట్కా బండి గుర్రాలలాగా చేశారు. చేసి వాళ్ళ విధానాలు జోరుగా అమలు జరుపుతున్నారు. మనం ఆ గంతలు పట్టుకునే పరిగెడుతున్నాం. పరిగెట్టి ఏమిటి ఎంత పరిగెట్టినా ఫలితం రావట్లేదు ఏమిటి అనుకుంటున్నాం. ఎందుకు వస్తుంది ఫలితం? నువ్వు కళ్ళకు గంతలు కట్టుకుని ఎక్కడికి పరిగెడుతున్నావో తెలియదు, ఎందుకు పరిగెడుతున్నావో తెలియదు, నీ లక్ష్యం వైపు వెళ్తున్నావో వెనక్కి వెళ్తున్నావో తెలియదు. నీ కళ్ళకు గంతలు ఉన్నాయి, గంతలు తొలగించాలి. గంతలే నయా ఉదారవాద విధానాలనే గంతలు. ఈ గంతలు తొలగించుకున్న తర్వాతే శ్రీలంకలో వామపక్షాలు అధికారంలోకి వచ్చాయి. గంతలు ఉండగా రాలేదు. అమెరికాలో గంతలు మనకంటే బాగా కట్టున్నారు కాబట్టి వాడిపోతే, బైడెన్ పోతే ఇప్పుడు ట్రంప్ వచ్చాడు. రేపు పొద్దున ట్రంప్ పోతే వాడిని మించిన వాడు వస్తాడు, ఒకడిని మించిన వాడు ఒకడు. మన దగ్గర కూడా గంతలు గట్టిగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు, జగన్. మనకు కూడా కొంతమందికి బాధ ఉంది. ఇదేంటి మహారాష్ట్రలో
ఈ మహాయుద్ధి గెలిచింది ఏమిటి? మహావికాస్ అగాధి కదా గెలిచింది, చాలా బ్రహ్మాండంగా ఉండేది. అంటే ఈ 2 గుర్రాల్లో మనం కూడా ఏదో ఒక గుర్రాన్ని బలపరచాల్సిన ఎత్తుగడల చుట్టూ తిరుగుతున్నాం. ఇండియా కూటమి గెలిచింటే నయా ఉదారవాద విధానాలు మారిపోయి ఉండేవా? వాళ్ళ ఎజెండాలో అది ఉందా? మీరు దానికి బదులు రోజంతా ఒక 5-6 గంటలు సెల్ ఫోన్లో విప్లవం నడపడం కన్నా ఆ 5-6 గంటలు రోజుకి ఒకరింట్లో కూర్చుని అతన్ని ఒప్పించగలిగితే ఒక రోజు అయ్యేసరికి 1-2 అవుతారు. ఒక వారం గడిచేసరికి మనం 10 మంది అవుతాం. దీన్నే పార్టీ ప్రజాపంధ అని అంది. డాక్టర్ యాదాల అశోక్ బాబు తనపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డిపై చేసిన ఆరోపణలు అవాస్తవమని చనగంజాం ఎంపీపీ కోమట్ల అంకమ్మరెడ్డి తెలిపారు. ఒంగోలు ఎంసీఏ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాల అశోక్ బాబు తనకు మధ్య వ్యాపార సంబంధమైన లావాదేవీలు తప్ప మరేమీ లేవన్నారు. అశోక్ బాబు తాను కలిసి 25 లక్షలతో ఇసుక భూమి కొన్నామని, దాని తాలూకు ఆయనకు 18 లక్షలు ఇచ్చారని చెప్పారు. ఇందుకు సంబంధించి తమ మధ్య అగ్రిమెంటు కాగితాలు ఉన్నాయన్నారు. అందులో ప్రణీత్ రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్టు డబ్బులు ఇచ్చినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం దుర్మార్గమన్నారు. దీనిని తాను ఖండిస్తున్నానని తెలిపారు. ఏదైనా ఆర్థిక లావాదేవీలు ఉంటే ఇద్దరం కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకోవాలి తప్ప ఇలా తప్పుడు కేసులు పెట్టడం సరికాదన్నారు. ఇప్పటికైనా పెట్టిన కేసు, చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తానని అంకమ్మరెడ్డి హెచ్చరించారు. నిన్న డాక్టర్ అశోక్ గారు తాలూకా స్టేషన్లో నా పైన ప్రణీత్ రెడ్డి గారి పైన ఒక అభియోగం చేశారు. దానికి వివరం అని ఈ ప్రెస్ మీటు. గతంలో డాక్టర్ అశోక్ గారు నేను ఒక ల్యాండ్ పర్చేజ్ చేశాం, శాండ్ ల్యాండ్ పర్చేజ్ చేశాం. దాని తాలూకు నాకు 18,60,000 నాకు క్యాష్ ఇచ్చారు, నాకు డబ్బులు ఇచ్చారు. దాని తాలూకు ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం. అంటే మొత్తం ఆ ల్యాండ్కి 25 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని. దాన్ని నేను చెక్ 25 లక్షల రూపాయల చెక్కు తనకి ఇచ్చాను. మిగతా డబ్బులు ఇచ్చేలోపు ఆ అగ్రిమెంట్ అది శాండ్ జేపీ వాళ్ళప్పుడు క్యాన్సిల్ అయింది. తను అన్నాడు అది ఆగింది కదా, నాకు రిటర్న్ డబ్బులు ఇచ్చేయమన్నారు. తను కలిసి ల్యాండ్ కట్టాం ఒక 40 lakhs. సరే అక్కడ ఆ డబ్బులు ఆగిపోయినాయి కదా, సరే టైం తీసుకొని ఇస్తానని 10,60,000 రూపాయల దాకా నేను అతనికి జమ వేసాను. ఇంకా 8,40,000 చిల్లరంతో నేను తనకి ఇవ్వాలి. అవి వాట్సాప్లో మేము ఎక్కడెక్కడ ఇచ్చుకున్నాయి మా వాట్సాప్లో తనకు పంపించినవి కూడా ఉన్నవి. దాని తర్వాత రీసెంట్గా ఒక 20 రోజుల ముందు తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నాకు ఒక కానిస్టేబుల్ గారు ఫోన్ చేశారు. ఇట్లా డాక్టర్ అశోక్ బాబు మీరేదో ల్యాండ్ తాలూకు డబ్బులు ఇవ్వాలంట అనే దాని మీద మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, ఒకసారి సిఐ గారిని కలవండి అని. సరే నాకు ఇటు సిఐ గారు వేరే పని మీద ఫోన్ చేశారు. నేను 2 daysలో వస్తాను, వచ్చిన తర్వాత కలుస్తానని నేను సిఐ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సిఐ గారు ఆ కానిస్టేబుల్ ఫోన్ చేసి అశోక్ డాక్టర్ గారిని కూడా పిలిస్తే తను వాళ్ళ మిస్సెస్ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఎంత ఇవ్వాలి అన్నప్పుడు తనే ఒక పేపరు అశోక్ డాక్టర్ గారే ఇది టైప్ చేయించారు. ఇది టైప్ చేయించి నా దగ్గరికి సంతకాన్ని పంపించారు. నేను ఏం చెప్పానంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులకి నేను చెక్ ఇచ్చాను, కొంత అమౌంట్ ఇచ్చా, దానికి ఓన్లీ మన వాట్సాప్లో పేపర్ కదా, ఇది కూడా సంతకం పెట్టి మీకు ఇస్తే ఎట్లా, ఇది ఇచ్చినప్పుడు నాకు చెక్ ఇచ్చేయండి, మీకు అప్పుడు 8,42,000 నేను ఇవ్వాలి అని సరిపోతుంది, లేదంటే నాకు రాసి ఇవ్వండి ఇచ్చినప్పుడు అంటే తను దానికి ఒప్పుకోవాలి. అయ్యి ఒక వారం రోజుల నుంచి మాకు ఈ ఫోన్లో కంటిన్యూస్గా అదే ఫోన్లు చేస్తున్నాను, అలా ఇవ్వనని చెప్పాను నేను. అట్లా ఇది రాసి ఇస్తే తన దగ్గర ఉండేది కానీ నా దగ్గర ఉండదు కదా, చెక్ అతని దగ్గరే అనే దాని మీద ఇది జరిగింది. మాకు గురువు గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారితో మేము ఎన్నో పనులు చేయించుకొని ఎంతో ఇదిగా ఉన్నాం. మాలాంటి వాళ్ళు 100 మంది తన దగ్గరికి వస్తారు. దానికి మేమేదో చేసిన మంచి అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు, ఒప్పు అవ్వచ్చు, అవి వాళ్ళ మీద బ్లేమ్ చేస్తే మేమేదో ఇదయ్యి దానికోసం అది మంచి పద్ధతి కాదు. డాక్టర్ గారు మీ మనస్సాక్షి చెప్తున్నా, మన ఇద్దరి మధ్యన జరిగిన ట్రాన్సాక్షన్ ఇది కాకుండా మీ దగ్గర నేను ఏదన్నా ప్రణీత్ రెడ్డి గారి పేరు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరు కానీ ఎవరి పేరైనా చెప్పి మీ దగ్గర నేను 5 రూపాయలు తీసుకున్నా, నేను నా పిల్లల్ని తీసుకొని నాకు ఇష్టమైన దేవాలయం దగ్గర నేను ప్రమాణం చేయడానికి సిద్ధం. మీరు నమ్మే దేవుడి దగ్గర మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఈ ట్రాన్సాక్షన్ కాకుండా మీ దగ్గర నేనేదన్నా టికెట్ పేరు చెప్పు కానీ లేకపోతే ఇంకో దానికి కానీ నేను ఏదన్నా 1 రూపాయి తీసుకున్నా
మీకు పని ఉంటే 7-8 సార్లు నేను నా కారులో తీసుకెళ్ళి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మీకు పనులు చేయించి గుర్తుందో లేదో గుర్తు చేసుకోండి. నా కారులో తీసుకొని వెళ్ళా. ఏదో బ్రేమ్ చేస్తే ఏదో మాట్లాడితే అనేది పద్ధతి కాదు. డాక్టర్ గారు మీకు 100 పనులు చేసి ఉంటారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. నిజంగా వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళని అలా చేయటం అది మీ మనసుకి ఆలోచించుకోండి. ఈరోజు తప్పు చేశారు, తప్పు విషయం. నేను డబ్బులు ఇవ్వాల్సిందే, కంప్లైంట్ ఇవ్వండి, దాని మీదే ఫైట్ చేయండి. అంతే తప్ప మీరు ప్రణీత్ రెడ్డి గారిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇట్లా వాడటం కరెక్ట్ కాదు. వాళ్ళతో అటాచ్మెంట్ ఉందని ఏదో మీరు ఏం చేస్తే ఏదో అయ్యిద్దని ఇది మానుకోండి. ఇప్పుడైనా సరే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, మీ ఇంట్లో ఆలోచించుకోండి. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రణీత్ రెడ్డి గారి పేరు మీరు మాట్లాడటం తప్పు, దాన్ని వెనక్కి తీసుకోండి. ఇది మీరు వెనక్కి తీసుకోకుండా మీరు ఉంటే మీ మీద నేను పరువు నష్టం దావా లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతాను. ఇవన్నీ నేనేమి మరీ చిన్నపిల్లని కాదు డాక్టర్ గారు, భయపడే రకం నేను అసలు కాదు. పద్ధతిగా వ్యవహారంలో ఉంటే బాగుంటుంది. అతను ఎమ్మెల్యే టికెట్ నేను ఇప్పించే అంత స్థాయి కాదు, అతను తీసుకునే స్థాయి కాదు. ఎమ్మెల్యే టికెట్కి 25 లక్షలు ఇచ్చే ఇది కూడా అతను కాదు. దాని గురించి మీరు నాగల్పూర్ వాళ్ళు కనుక్కోండి. ఎక్కడైనా శ్రీ సత్యన్యూస్లో నేటి మాట. అవకాశం రావడం గొప్ప కాదు, ఆ అవకాశాన్ని వినియోగించుకొని విజయం సాధించడమే గొప్ప. శ్రీ సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యన్యూస్.